ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరి గడిచిన కాలమంతా కూడా దేవుడు కాచి కాపాడి ఈ దినాన ఆయన సన్నిధిలో సజీవంగా ఉంచిన విధానం బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అయితే ఈ రోజున కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అసలు ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఏంటి ఉపయోగం? ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది అసలు అనేది కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలనైనను ఎట్టి విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతోనూ అలాగే చుట్టూ ఉన్న ప్రజలతోనూ మాట్లాడుతూ అంటున్నారు, ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఇట్టి విధమైనది వదిలిపోవుట అసాధ్యము. అక్కడ ప్రార్థన అని ఉంది కదా, ఆ ఫుట్ నోట్లో ఒక మాట ఉంటుంది చూడండి, ఏమని ఉంది? ఉపవాసము ఉండి. ఏమని ఉంటుంది? ఉపవాసము. సో ఏ విధమైన నీ జీవితంలో ఏదైతే అసాధ్యము అనుకుంటున్నావో, నీ జీవితంలో ఈ పాపము నుంచి నేను బయట పడలేనేమో, ఈ యొక్క వ్యసనాల నుంచి నేను బయటికి రాలేనేమో, ఈ యొక్క కష్టం నుంచి నేను బయట పడలేనేమో, ఇంక నుంచి నా బ్రతుకు ఇంక ఇలాగే ఉంటుందేమో, నేను మంచి రోజులు చూడలేనేమో అని ఒకవేళ మనలో ఎవరైనా అనుకుంటున్నట్లయితే మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఒక శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు అసాధ్యమైన కార్యాలను సైతం ఆయన సాధ్యము చేయగలడు. గట్టిగా చెప్పకుండా ప్రభుని స్తుతిద్దాం. అసాధ్యమైన కార్యాలను ఆయన సాధ్యము చేసి చూపించగలడు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్న శక్తి అటువంటిది. ఈ ప్రార్థన దేవుని యొక్క హృదయాన్ని కదిలిస్తుంది. ఈ ప్రార్థన దేవుడు మన వైపు తిరుగుటకు ఈ ప్రార్థన మనకి సహాయం చేస్తుంది. ఏ విధమైనదైనా నీ జీవితం నుంచి వదిలిపోవాలంటే అది వ్యసనమైనా, అది పాపమైనా, అది రోగమైనా, అది సమస్య అయినా, అది ఒకవేళ నీ కుటుంబంలో ఆత్మీయ హీనత అయినా, అది ఏ కష్టమైనా, ఏ నష్టమైనా, ఏ కన్నీటి గుండా నువ్వు వెళ్తున్నప్పటికీ అది నీ జీవితం నుంచి బయటికి వెళ్ళిపోవాలంటే కేవలము దేని వలన? ప్రార్థన. ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఇట్టి విధమైనది వదిలిపోవుట అసాధ్యము. దేవుని వాక్యం చెప్తుంది, శక్తి చేతనైనను బలము చేతనైనను మనము చేయలేము, కానీ దేవుని ఆత్మ ద్వారానే ఏదైనా సాధ్యము. ఈరోజు నీ జీవితంలో కొన్ని కష్టాలు ఉండొచ్చు. ఈరోజు నీ జీవితంలో నువ్వు బయటికి రాలేని కొన్ని పాపములు నీ జీవితంలో ఉండొచ్చు. బయటికి వాటిని విడిచిపెట్టి బయటికి రాలేని వ్యసనాలు నీ జీవితంలో ఉండొచ్చు. నీ ఆత్మీయ జీవితమును పాడు చేసేవి కొన్ని ఉండొచ్చు. నిన్ను ఆత్మీయ జీవితంలో దిగజార్చేవి కొన్ని ఉండొచ్చు. నువ్వు దేవునికి దగ్గర కాకుండా ఏవో నిన్ను ఆపేవచ్చు. అయితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తావో నువ్వు వాటన్నిటి నుండి విడుదల పొందుకుంటావు. హల్లెలూయా. వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈరోజు దేవుడు మనం పిలుచుకుంది మనం ఆశీర్వాదకరంగా ఉండడానికే కానీ మనము భేదోల్లాగా ఏమీ లేనోళ్ళలాగా ఉండడానికే కాదు. దేవుడు అంటాడు, ఆశీర్వాదానికి కారకులుగా నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరు తలగానే ఉంటారు కానీ తోకగా ఉండరు. మీరు అప్పిచ్చేవారిగానే ఉంటారు కానీ అప్పు తీసుకునేవారిగా ఉండరు. మీ చెయ్యి పైనే ఉంటుంది కానీ కిందన ఉండదు. మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు మన కోసమేగా. మరి ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే మనం ఏం చేయాలి? దేవునికి దగ్గరగా ఉంటూ ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలంటే ఉపవాసం ఉండే ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. యోవేలు గ్రంథంలో ఒక మాట నేను మీకు చూపిస్తాను. నేను దినాన యవనస్తుల కూడికలో మేము మాట్లాడుకున్నాం. యోవేలు గ్రంథం నుంచి అద్భుతమైన విషయాలు దేవుడు కొన్ని విషయాలు మాతో మాట్లాడారు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము చూద్దామా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. హోషేయ తర్వాత ఉంటుంది. పేజీ నంబర్ 753వ పేజీ. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఏంటంటే ఎప్పుడంట? ఇప్పుడైనా. నువ్వు అనుకుంటున్నావో, అయ్యో నా జీవితం సగకాలం అయిపోయిందే, ఇంక నేను దేవునికి ఉపయోగపడతానా?
నా జీవితంలో నేను అన్నీ అనుభవించేశాను, దేవునికి వ్యతిరేకంగా నేను తయారైపోయాను, మరి ఇప్పుడు నేను దేవుని దగ్గరికి వస్తే దేవుడు నన్ను క్షమిస్తాడా? నేను వ్యసనాల చేత పట్టుబడి ఉండిపోయానే, మరి దేవుని దగ్గరికి వస్తే నా వ్యసనాల నుండి ఆయన విడిపిస్తాడా? నేను భయంకరమైన రోగముతో ఉన్నానే, ఈ రోగం నుంచి నేను బయటపడాలంటే ఎలా? సమస్య నుంచి బయటపడాలంటే ఎలా? ఇప్పటికి చాలా కాలం గడిచిపోయిందే, ఎలా అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడైనను. ఏంటిది? ఇప్పుడైనను. ఒకవేళ నీకు నిజంగా మారాలనుంటే, నువ్వు నిజంగా మార్పు చెందాలనుంటే, నిజంగా నీ జీవితంలో మంచి రోజులు చూడాలని నువ్వు అనుకున్నట్లయితే, నిజంగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూడాలని నువ్వు అనుకున్నట్లయితే, నిజంగా దేవునికి దగ్గర అవ్వాలి అని నువ్వు ఉద్దేశించినట్లయితే, నిజంగా దేవుడి పనిలో నేను వాడబడాలి, ఆయన పరిచర్యలో నేను ఉండాలి అని నిజంగా నువ్వు అనుకున్నట్లయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇప్పుడైనను సరే, ఇప్పుడైనను సరే. నువ్వు అనుకుంటున్నావేమో ఆలస్యం అయిపోయిందని, కానీ దేవుడు అంటున్నాడు ఆలస్యం అవ్వలే. ఇప్పుడైనా నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే, ఇప్పుడైనా నా సన్నిధిలో నువ్వు మోకరించినట్లయితే, ఇప్పుడైనా నీ పాపపు జీవితాన్ని నా సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, ఉపవాసం ఉండి నా సన్నిధిలో నువ్వు కన్నీరు విడిచుచు, ఎలాగంట? కన్నీరు విడిచుచు, దుఃఖించుచు, మనఃపూర్వకంగా నీవు మనవి చేసి తిరిగి నా యొద్దకు రండి. ఇప్పుడైనా నువ్వు వచ్చినట్లయితే నేను ఖచ్చితంగా నీ జీవితాన్ని మార్చగలను, ఎందుకంటే జీవితాలను మార్చే దేవుడును నేనే అని దేవుడు సెలవిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన బ్రతుకులను మార్చే దేవుడు. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోమంటే వాళ్ళు ఏదో కులాలు మారిపోవాలని, మతాలు మారిపోవాలని చాలామంది అనుకుంటున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే కులం మారడం కాదు, యేసుక్రీస్తుని నమ్ముకోవడం అంటే మతం మారిపోవడం కాదు, అది ఒక మార్గము. ఈరోజు ప్రజల మధ్యలో ఆ సత్యం ఉన్నప్పటికీ కూడా ఆ సత్యాన్ని గ్రహించలేని వారుగా చాలామంది ఉన్నారు. నీ జీవితం బాగాలేదు, అమ్మా యేసుక్రీస్తు దగ్గరికి రా, నీ జీవితం మారుతుందంటే ఆ జీవితం పాడైపోయినా పర్లేదు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి జీవితాలు బాగు చేసుకోవడానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఒకడు త్రాగి వాడి జీవితాన్ని నాశనం అయిపోయినా పర్లేదు, కానీ వాడు త్రాగుబోతనం నుంచి విడుదల పొందుకోవాలంటే యేసుక్రీస్తు దగ్గరికి వస్తే వాడు మారుతాడంటే మాత్రము ఒప్పుకోడు. వ్యసనాలతో వాడు పాడైపోయినా పర్లేదు, కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక మంచి మనిషిగా మారాలి అనుకుంటున్నప్పుడు మాత్రం ఆ వ్యక్తిని ఎవరు అంగీకరించరు. ఈరోజున చాలామంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. యేసుక్రీస్తు మనుషులను మార్చే దేవుడు, మనుషుల యొక్క బ్రతుకులను మార్చే దేవుడు. ఆయన దేవుడు అంటున్నాడు ఇప్పుడైనను సరే. నువ్వు అనుకుంటున్నావు సమయం అయిపోయింది, నువ్వు అనుకుంటున్నావు ఇంకా నా జీవితకాలం సగం అయిపోయింది, నువ్వు అనుకుంటున్నావు ఇంక మళ్ళీ ఇప్పుడు నేను దేవుని దగ్గరికి ఏం వస్తాను? ఇప్పుడు వస్తే ఆయన నన్ను కనికరిస్తాడా? ఆయన నన్ను ఓదారుస్తాడా? ఇప్పటి వరకు నేను దేవునికి దూరం అయిపోయానే, ఇప్పటి వరకు ఆయన మాట నేను వినకుండా వెళ్ళిపోయానే, ఇప్పటి వరకు నా ఇష్టానుసారంగా నేను బ్రతికేశానే, ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నన్ను కనికరిస్తాడా అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఇప్పుడైనను సరే. ఏంటిదండి చెప్పండి, ఏంటిది? ఇప్పుడైనను సరే. ఇంకా లేట్ అవ్వలే. నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే నీ జీవితం లేట్ అయిపోతేమో, కానీ దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు మరలా నీకు నూతన ప్రారంభాన్ని దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. ఆయన నీకు మరలా నూతన ప్రారంభాన్ని ఇవ్వగలడు. ఇప్పుడైనను సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు వచ్చినట్లయితే ఏం చేస్తాడు దేవుడు? చూద్దాం ఒకసారి. వచ్చినట్లయితే ఆ తర్వాత వచనం చదవండి. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యమును గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఏంటంట? ఇప్పుడైనను సరే మీరు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను ప్రశ్నించడు. ఎరా ఇప్పటి వరకు లోకంలో ఎంజాయ్ చేసి, ఇప్పటి వరకు నీ ఇష్టానుసారంగా తిరిగేసి, ఇప్పటి వరకు లోకంలో ఉన్న ఆచారాలన్నీ పాటించేసి, ఇప్పుడు నా సన్నిధికి నువ్వు ఏమీ తెలియని వచ్చి ప్రార్థన చేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా అని యేసుప్రభు అండండి. ఆయన అనడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఎటువంటి దేవుడు? ఆయన
ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కరుణ వాత్సల్యము కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఈరోజు నువ్వు ఎవరైనా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆలస్యము అయిపోయింది అనుకోకుండా ఈరోజైనా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని బాగు చేయగలడు. ఆయన అత్యంత కృప కలిగిన దేవుడు. ఏ దేవుడంట చెప్పండి ఒకసారి. అత్యంత కృప కలిగిన దేవుడు. నువ్వు దేవుడు ఎంత ప్రేమమయుడో, దేవుడు ఎంత కృపామయుడో నువ్వు అనుకుంటున్నావో, నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికమైన, అత్యంత కృప కలిగిన దేవుడు మనం సేవిస్తున్న దేవుడు. ఆయన ఎవరినైనా క్షమించగలడు. ఈ లోకములో యేసు రక్తము కడగలేని పాపం అంటే ఈ లోకంలో ఏది లేదు. ప్రతి పాపమును ఆయన రక్తము కడుగుతుంది. ప్రతి పాపమును ఆయన రక్తము శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తములో ఉన్న శక్తి అటువంటిది. దేవుడు అంటున్నాడు, ఎవరైతే నా సన్నిధికి వచ్చి కన్నీరు కారుస్తారో వారి జీవితాన్ని ఖచ్చితంగా బాగు చేస్తాను. ఈరోజు ఉన్నారు ఎవరైనా, నేను మారాలనుకుంటున్నాను, నేను విడుదల పొందుకోవాలనుకుంటున్నాను, నేను జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాను, నా బ్రతుకును దేవునికి దగ్గరగా ఉండాలనుకుంటున్నాను అనుకున్నట్లయితే చాలా సింపుల్. నువ్వేం చేయాలో తెలుసా? ప్రభు సన్నిధిలో ఉపవాసం ఉండి ఆయనకు ప్రార్థన చేయి. ఎంతకాలం ఆ సమస్యలతో అల్లాడిపోతావు, ఎంతకాలం దిగులు చెందుతావు, ఎంతకాలం భయంతో, ఆందోళనతో, సిగ్గుతో, అవమానంతో, భయపడుతూ జీవిస్తావు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పింది చేయి. నువ్వు ఏం చేయాలి? నా సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి, నేను విడిపిస్తాను నిన్ను. ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. ఏ సమస్య అయినా, ఆర్థిక సమస్యలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఉన్నాయా, లేదా ఇంటిలో ఆత్మీయ హీనత అనే సమస్య ఉందా, ఇంటిలో రక్షణ లేని వారు ఉన్నారా, అయితే నువ్వు చేయవలసిన పని ఎప్పుడైనా ఆలస్యం కాలేదు. మరలా నీకు ఒక అవకాశం నేను నీకు అనుగ్రహిస్తున్నాను. కమ్ టు మీ, నా దగ్గరికి రండి. ఎలాగా? నా సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేయి. నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాను, నేను విడిపించాలనుకుంటున్నాను, నీ జీవితాన్ని అనేక మందికి దీవెనకరంగా ఉంచాలనుకుంటున్నాను. రా నా దగ్గరికి, మోకరించు, కన్నీరు కాచు, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నేను నిన్ను విడిపిస్తాను. కానీ మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఎంత బాధపడడానికి ఇష్టపడతాం, కానీ దేవుడి సన్నిధిలో ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మనకి కష్టం. ప్రభు సన్నిధిలో ఒకరోజు మన పనులన్నీ పక్కన పెడిసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడం మనకు కష్టమైపోతుంది. ఈ రోజున దేవుడు అంటున్నా, నేను విడిపిస్తాను నిన్ను, నేను రక్షిస్తాను, నేను బ్రతుకును మారుస్తాను, రా నా దగ్గరికి, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నేను నీకు సహాయం చేస్తున్నాను. దేవుడు అంటుంటే మనం ఏం చేస్తున్నాము? దేవుడు అన్న మాటను మనం పట్టించుకోకుండా మన సొంత ప్రయత్నాలే అన్నీనా? ఇది మన సొంత ప్రయత్నాలే. నేను చెప్తున్నాను, నీ సొంత ప్రయత్నాలతో, నీ శక్తితో, నీ బలముతో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది నీకు విజయాన్ని ఇవ్వదు. కానీ దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, ఆ దేవుని సహాయాన్ని నువ్వు పొందుకొని నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు మనతో అంత సూటిగా స్పష్టంగా నా దగ్గరికి రండి, నేను బ్రతుకును మారుస్తాడంటే మనం ఏం చేస్తున్నాం? ఆయన దగ్గరికి రాలేకపోతున్నాం. ఈరోజు ఇప్పటికీ అదే సమస్యలతో ఎందుకు తెలుసా బాధపడుతున్నాం? మనం ఆయన చెప్పినట్టు మనం చేయకపోవడం వల్ల. దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో చాలా స్పష్టంగా రాయించాడు, రండి, ఉపవాసం ఉండు, ప్రార్థన చేయి, నా సన్నిధిలో మనఃపూర్వకంగా నా సన్నిధిలో ఉండు, అప్పుడు నేను నీకు జవాబిస్తాను. ఎందుకంటే నేను కరుణావాత్సల్యము కలిగిన, అత్యంత కృప కలిగిన దేవుణ్ణు. నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ప్రయాసతో ఉన్నావా, భారం మోస్తున్నావా, నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే దేవుని వాక్యం, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా మనం విన్నట్లయితే ఏం జరుగుతుంది అసలు చూద్దామా? దేవుడు చెప్పినట్టుగా మనం విన్నట్లయితే ఏం జరుగుతుందో చూద్దాం. అదే 2వ అధ్యాయము 26వ వచనము. నా జనులు ఇక్కడ ఎన్నటికి సిగ్గునొందరు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఏంటంటే నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గు నొందరు. ఇప్పటి వరకు సిగ్గుతో ఉండి జీవించేసావు, ఇప్పటి వరకు సిగ్గుతో బ్రతికో, ఇప్పటి వరకు అవమానంతో బ్రతికో, ఇప్పటి వరకు నిందలతో బ్రతికో, ఇప్పటి వరకు అనారోగ్యంతో బ్రతికో, ఇప్పటి వరకు ఆర్థిక సమస్యలతో బ్రతికో, ఇప్పటి వరకు నీ ఆత్మీయ హీనతతో నువ్వు బ్రతికేసావు. అయితే నేను చెప్పినట్టు కనుక నువ్వు చేస్తే, ఎవరు చెప్పినట్టు? దేవుడు చెప్పినట్టు కనుక మనము చేస్తే ఏం చేయాలి? ఉపవాసమును నా సన్నిధిలో నువ్వు కనుక ప్రార్థన చేయగలిగితే, ఇదిగో ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? మరెన్నడు నా జనులు సిగ్గు నొందరు. ఏంటిది? మరలా నా జనులు సిగ్గు నొందరు. మరలా వాళ్ళు అవమానం గుండా వెళ్ళరు, మరలా అపనిందల గుండా వారు వెళ్ళరు, మరలా అనారోగ్యము గుండా వారు వెళ్ళరు, మరలా ఒంటరితనం గుండా వారు వెళ్ళరు. ఎందుకంటే వారు నేను చెప్పినట్టుగా చేశారు కాబట్టి, జీవము కలిగిన దేవుడినైనా నేను నా ప్రజలకు మరెన్నడూ సిగ్గు పరచను. దేవుడిస్తున్న వాగ్దానం అండి. దేవుడు మనకి ఏదైనా ఒక వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానము బహుశక్తివంతమైంది, బలు విలువైంది. ఆ వాగ్దానం మనం ఏం చేయాలి? విశ్వసించాలి. ఆ వాగ్దానానికి తగినట్టుగా మనం జీవించగలిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పట్ల, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు. ఈ రోజున మనం ఈ విధంగా అదే పాత స్థితిలో ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఆయన మాట వినకపోవడం వల్ల. ఈరోజు దేవుడు సేవకుల ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని మాటకు లోబడలేకపోతున్నాం. అందుకే మన జీవితాల కార్యాలు చూడలేకపోతున్నాం. చూడండి, ఏదైనా ఒక విషయం మీరు సాధించాలి అంటే దాన్ని ఎలా ట్రై చేయాలో ఒకరు చెప్తున్నప్పుడు వాళ్ళ మాట ఆలకిస్తేనే మనం సాధించగలం. అవునా కాదా? ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకున్నప్పుడు సేవకుడు మీకు అమ్మా ఇలాగ ఉండండి, అయ్యా ఇలాగ ఉండండి, అప్పుడు మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుతారని చెప్పినప్పుడు ఆ మాట పట్టించుకోకుండా మీరు దాన్ని పాటించుకుని వదిలేశారనుకో, ఎదగలరు? ఆత్మీయంగా ఎదగలేదు. నీ కుటుంబంలో రక్షణ కలుగుతుందా? కలగదు. మనం ఏంటంటే బయటికి మాత్రమే చెప్తాం, ఏమని? నేను ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నేను దీవించబడాలనుకుంటున్నాను పాస్టర్ గారు, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలనుకుంటున్నాను పాస్టర్ గారు. మంచిదే, మరి పాస్టర్ గారు చెప్పింది చేస్తున్నావా? నీ సేవకుడు ఏదైతే నీకు బోధిస్తున్నాడో ఆ బోధ ప్రకారం జీవిస్తున్నావా? అమ్మా ఇలా చెయ్యు, దేవుని వాక్యం ఇలాగుంది, అయ్యా ఇలా చెయ్యు, దేవుని వాక్యం ఇలాగుంది. నువ్వు విడిపించబడాలంటే, నువ్వు దీవించబడాలంటే, నువ్వు రక్షణ పొందుకోవాలంటే, నీ కుటుంబం మారాలంటే, నీ జీవితం దీవెనకరంగా ఉండాలంటే, ఇదిగో దేవుని వాక్యం చెప్తుంది ఇలా చేయి అని దేవుని సేవకుడు నీతో చెప్తున్నప్పుడు ఆ సేవకుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నావా? చెయ్యవు పైపెచ్చేమంటో, ఏటో ఎంతో కాలంగా దేవుని మందిరానికి వస్తున్నాను కానీ దేవుడు నాకు ఏమీ చేయట్లేదు. దేవుడు ఏమి చేయడం కాదు, నువ్వేమి చేయట్లేదు దేవుడికి. నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో నువ్వు చేస్తే ఖచ్చితంగా గొప్ప మేలు పొందుకుంటావు. తల్లిగా తండ్రిగా నువ్వే చేయకపోతే నీ బిడ్డలు ఏ విధంగా వింటారో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడి సేవకుడిగా చెప్తున్నాను, నీ జీవితంలో గొప్ప మేలు నువ్వు పొందాలి అంటే నువ్వేం చేయాలి? చాలా సింపుల్. దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో దుఃఖిస్తూ, ప్రభా నా బ్రతికిది నాయన, నా జీవితం ఇది ప్రభా, నేను మారాలనుకుంటున్నాను, అయ్యా నా స్థితి మారాలని నేను ఆశిస్తున్నాను ప్రభా, నా పరిస్థితులు మారాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయనైనా అని ప్రభు సన్నిధిలో నువ్వు వచ్చి మోకరించి ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ ప్రార్థనకు ఆయన ఖచ్చితంగా జవాబును అనుగ్రహిస్తాడు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపిస్తారో, ప్రార్థిస్తారో, కన్నీరు కారుస్తారో వారికి దేవుడిస్తున్న వాగ్దానము, మరెన్నడూ నా బిడ్డలు సిగ్గు నొందరు, మరెన్నడూ అవమానం గుండా వెళ్ళరు. ఇప్పటి వరకు వాళ్ళ జీవితం ఎలా ఉన్నదో నాకు అనవసరం, కానీ నా దగ్గరకు వచ్చిన తర్వాత వారి బ్రతుకులు అలా ఉండడానికి వీలు లేదు. దేవుడు మన పట్ల ఆ ఉద్దేశం కలిగి ఉన్నాడండి. దేవుడు మన పట్ల ఆ ప్రణాళికను కలిగి ఉన్నాడు.
మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని, అనేక మందికి దీవెనకరంగా మార్చాలని, లోకంలో ఒక వెలుగుగా మనం ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక. కానీ మనమే ఆయన మాట వినకుండా పరిస్థితులు చేజారిపోయేలా చేసుకుంటున్నాం. సామెత ఉంటుంది, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం పెట్టి. కాబట్టి ముందుగానే చెప్తున్నాను, మీ చేతులు కాలకముందే, మీ బ్రతుకులు కాలిపోకముందే యేసయ్యను పట్టుకోండి. యేసయ్య వాక్యం చెప్పినట్టుగా చేయండి, గొప్ప మేలును మనము చూస్తాం. అదే యోవేలు గ్రంథంలో మరొక మాట నేను మీకు చూపిస్తాను. అయితే దేవుడు ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరికి కూడా జవాబులు అనుగ్రహించేవాడు. అదే 2వ అధ్యాయము 32వ వచనము చివరి మాట చూడండి. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయువాడు అందరూ రక్షింపబడుదరంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా నువ్వు ఆయన విశ్వసించినట్లయితే, ఆయన చెప్పినట్టుగా నువ్వు బ్రతికినట్లయితే, ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసినట్లయితే, దేవునికి ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు మరెన్నడూ సిగ్గునందవు. రెండవది, నా నామమున వారు ప్రార్థించినప్పుడు నేను వారందరినీ రక్షిస్తాను. ఎవరు ప్రార్థిస్తారో వారందరినీ కూడా, ఎవరు ప్రార్థిస్తారో వారందరినీ. పాస్టర్ గారు, నేను చాలా పాపాత్ముడండి. మరి నువ్వు పాపాత్ముడు అయినా సరే, నాలో ఏ మంచితనము లేదండి, మరి నన్ను దేవుడు క్షమిస్తాడా, నన్ను రక్షిస్తాడా? ఎస్, ఎలాంటి వారినైనా నా యేసు క్షమించగలడు. ఎలాంటి వారినైనా ఆయన రక్తము విడిపించగలదు. ఆయన నామమున ఎవరు ప్రార్థన చేస్తారో వారందరినీ కూడా ఆయన రక్షించడానికి సమర్థుడు, రక్షించగలడు ఆయన. కొంతమంది ఉందా, అందరూ ఉందా? చూడొకసారి ఏమనుంది? ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు కొందరిని అనుందా? ఆయనకు ప్రార్థన చేయు వారందరినీ. ఎంతమంది? ఒక 10 మందా, ఒక 100 మందా, ఒక 1000 మందా, ఒక 1,00,000 మందా, ఒక 10 లక్షల మందా, ఒక 1 కోటి మందా, 10 కోట్ల మందా? ఎంతమంది? ఆయన నామమును బట్టి ఎంతమంది ప్రార్థన చేస్తే అంతమందికి కూడా ఆయన రక్షణ అనుగ్రహించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ఎంతమంది ఆయనకు ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ కూడా రక్షించగల సమర్థుడైన మన దేవుడి యొక్క గొప్పతనం అది. అది చెప్తూ అంటున్నాడు, మొట్టమొదటిగా సిగ్గు తొలగిస్తానంటున్నాడు, రెండవది నేను వారిని రక్షిస్తానంటున్నాడు, మూడవది మరొకసారి మీకు చూపిస్తాను. 3వ అధ్యాయము 10వ వచనము చివరి మాట చూడండి. 3వ వాగ్దానం ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన సన్నిధిలో కనిపిస్తారో, ఎవరైతే ఆయనకు లోబడి జీవిస్తారో, ఎవరైతే ఆయన ముందు ప్రభువా నా జీవితాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయనా అని తగ్గింపు కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఒకవేళ నువ్వు బలహీనుడివైనా, ఒకవేళ నువ్వు అనారోగ్యంతో ఉన్నా, ఒకవేళ నీకు శక్తి లేకపోయినా, ఒకవేళ నీకు పరపతి లేకపోయినా, ఒకవేళ నువ్వు లోకము దృష్టిలో ఒక నీచుడిగా నువ్వు కనిపించినా, దేవుడిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? చదవమ్మా. బలహీనుడు నేను బలాఢ్యుడను అని అనుకోవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని అనుకోవాలంట? బలహీనుడు అనుకోవాలంట. నేను బలాఢ్యుడను, నేను జయించగలను. ఈ రోజున చాలామంది వ్యసనాలతో బాధపడుతున్నప్పుడు అనుకుంటారు, వాళ్ళు జయించాలనుకుంటారు కానీ జయించలేరు. వాళ్ళు అనుకుంటారు నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఆత్మీయ జీవితంలో నేను చాలా బలహీనంగా ఉన్నాను, ఆ వ్యసనాన్ని జయించలేకపోతున్నాను, ఆ రోగాన్ని జయించలేకపోతున్నాను, ఆ భయాన్ని జయించలేకపోతున్నాను, ఆ అవమానాన్ని జయించలేకపోతున్నాను, ఆ నిరుత్సాహం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను, చాలా బలహీనంగా ఉన్నాను నా ఆత్మీయ జీవితంలో, చాలా బలహీనంగా ఉన్నా అనుకుంటున్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు బలహీనంగా ఉన్నావా? అయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? బలహీనంగా ఉన్న నీవు చెప్పాలి. ఏమని చెప్పాలి? నేను బలవంతుడను. హల్లెలూయా.
హల్లెలూయా. బలహీనుడు చెప్పాలి, నేను బలాఢ్యుడను, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. మనుషులకు అసాధ్యమేమో కానీ నా దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడో తెలుసా? 100 సంవత్సరాలు వచ్చిన అబ్రహాముకు దేవుడు సంతానమునిచ్చిన దేవుడు అండి. ఆయన 100 సంవత్సరాలు వచ్చినప్పుడు అబ్రహాముకి దేవుడు ఏమిచ్చాడు? సంతానాన్ని ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో అవమానాన్ని కొట్టేశాడు దేవుడు. శారా బ్రతుకులో అవమానాన్ని కొట్టేశాడు దేవుడు. కారణం ఏంటో తెలుసా? ఆయనను విశ్వసించారు, ఆయనను నమ్మారు, ప్రార్థించారు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. బలహీనుడు ఇక్కడి నుంచి ఏమని అనుకోవాలి? బలాఢ్యుడు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉన్నావా, శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, బలహీనంగా ఉన్నట్లయితే దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమార్తె, నా కుమారుడా, ఇక్కడి నుంచి నువ్వు బలహీనుడువు కాదు, బలహీనురాలువు కాదు. ఇదిగో నా శక్తి, నా బలమును నేను నీకు అనుగ్రహిస్తున్నాను. ఇక్కడి నుంచి నువ్వు బలహీనుడు అయినప్పటికీ కూడా నువ్వు ఏమని చెప్పుకోవాలి? క్రీస్తుని బట్టి నేను బలవంతుడని చెప్పుకోవాలి, క్రీస్తుని బట్టి నేను ధైర్యవంతుడని చెప్పుకోవాలి, క్రీస్తుని బట్టి నేను ఎటువంటి భయములో నేను లేను, నా దేవుడు నన్ను విడిపించాడు అని నువ్వు చెప్పుకోగలగాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట ఎవరైతే వింటారో వారికి ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం అండి. ఏంటిది? బలహీనుడు ఇక్కడి నుండి నేను బలాఢ్యుడను. అనుకుంటున్నావా? అయ్యో నా ప్రార్థనకి జవాబులు రావట్లేదేంటి? అయితే ఇప్పటి నుంచి నువ్వు అనుకోవాలి, నేను చేసే ప్రతి ప్రార్థనకు నా దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. అనారోగ్యంతో ఉన్నావా? ఎన్ని మెడిసిన్ వేసినా అవ్వట్లేదా? అయితే నువ్వు అనుకోవాలి, ఇక్కడి నుంచి నేను అనారోగ్యంలో ఉన్న వ్యక్తిని కాదు, నా దేవుడు పొందిన దెబ్బల చేత నాకు ఆరోగ్యము కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనం విశ్వసించి దేవుని వాక్యాన్ని మనం పలుకుతామో ఆ వాక్యము మన జీవితాల్లో క్రియలుగా మారిపోతాయి. ఆ వాక్యము మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఈరోజు చాలామంది కొన్ని సాక్ష్యాలు చెప్పారు అనారోగ్య సమస్యలు. అయితే చెప్పండి, అనారోగ్యమా? యేసు నామం బట్టి నేను ఆరోగ్యవంతురాలిగా మారిపోయాను, యేసు నామం బట్టి నేను ఆరోగ్యవంతుడిగా మారిపోయాను. నాలో ఏ మాత్రము బలహీనత పని చేయదు. ఎందుకంటే దేవుడు తన దూతలను నా చుట్టూ ఉంచాడు. నాకు అపాయము రాకుండా వారు నన్ను కాపాడుతారు. ఆ రోజున రాకేష్ వాళ్ళ డాడీకి యాక్సిడెంట్ అయినప్పుడు నిజంగా దేవుడు గొప్ప యాక్సిడెంట్ నుంచి తప్పించాడని అనుకోవాలి. ఎందుకంటే బండి స్కిడ్ అయ్యి, సైకిల్ స్కిడ్ అయ్యి పడిపోయి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆ వ్యక్తిని ఎంత ప్రేమించాడు, ఆ కుటుంబాన్ని ఎంత ప్రేమించాడో చూడండి. యాక్సిడెంట్ అయినప్పటికీ చిన్న చిన్న గాయాలతో దేవుడు తప్పించేశాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఈ మామగారికి ఏమైపోయిందో అనుకున్నాం. ఎందుకంటే వెనక ఈమె కూర్చుంది. అమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు. నీ కొరకు చేసిన ప్రార్థన, నీ కూతురు చేసిన ప్రార్థన ఈరోజు నేను బ్రతికించింది. యేసు ప్రభువుని తెలుసుకో, ఆయన దగ్గరికి రా. మేము అదే అనుకున్నాం. ఆమె ముసలావిడి కదా, ఆమె పరిస్థితి ఎలా ఉందో అనుకున్నాం. వచ్చేసరికి చక్కగా మంచం మీద కూర్చుంది. చూడటానికి వెళ్తే చక్కగా మంచం మీద కూర్చొని మాట్లాడుతుంది చుట్టుపక్కల వెళ్తాం. చూడండి దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనకి అపాయం రాకుండా దేవుడు ఏం చేస్తాడు? అన్నిటినీ తప్పించేస్తాడు. మనం అనుకుంటాం, కొంతమంది ఉంటారు దేవుని విశ్వసించలేను. అయ్యో దేవుడు ఏంటంటే ఇలా చేశాడు, దేవుడు నమ్ముకున్నారు, ఇదే యాక్సిడెంట్ అయిందంటే. ఒరే, నీకు తెలియని విషయం ఏంటంటే అది భయంకరమైన యాక్సిడెంట్ జరగాలి, కానీ దేవుడు చిన్న యాక్సిడెంట్తో తప్పించాడు. దేవుడు విశ్వసించలేని మూర్ఖులకి సమాధానం చెప్పాలి మనం. కొంతమంది ఉంటారు, ఏంటంటే ఇలాగైపోయింది. యాక్చువల్గా చెప్పాలంటే పెద్ద యాక్సిడెంట్. వీళ్ళు బండి మీద వెళ్తున్నారు, వీళ్ళు బండి వెనక మరో బండి వెళ్తుంది, ఆ వెనక కారు వస్తుంది. ఆ కారు డాష్ ఇచ్చినప్పుడు ఏమైందంట, ఈ బండికి తగిలి ఈ బండి వాళ్ళ బండికి తగిలింది. అదే డైరెక్ట్ కొట్టుంటే, డైరెక్ట్గా కారు తగిలింటే ఏమైపోను. కానీ దేవుడు కాపాడాడండి.
ఆయన సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. దేవుడు శక్తి గలవాడు, బలము కలిగిన దేవుడు ఆయన. ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దేవతలు కావలి ఉండి వారిని రక్షించారు. చదువు ఒకసారి ఆ మాట, కీర్తన గ్రంథము, కీర్తన గ్రంథము ఎంతమ్మా? 60. చదవండి. అది కాదు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించును అనే మాట ఉంటుంది. కీర్తన గ్రంథంలోనే ఉంటుంది. చూడండి, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము, కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. ఎవరి చుట్టూ అంట? యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఈరోజు ఎన్ని ప్రయాణాలు మనం చేసామండి? మన జీవితకాలంలో ఎన్ని ప్రయాణాలు మనం చేసాం? ఈ ప్రయాణాల్లో ఏ అపాయం రాకుండా దేవుడు మనల్ని రక్షించలేదా? మన మధ్యలో ఉంది మన అక్క, భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది, కానీ దేవుడు ఈరోజు సజీవంగా ఉంచడం లేదా తన్ని? మరొక భయంకరమైన యాక్సిడెంట్, మా నాన్నగారు, ఆయనకి బుర్ర విడిపోయింది, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయాడు అనుకున్నారు, పడిస్తారు బయట ఒక చీకటి గదిలో, కానీ దేవుడు ఏం చేశాడు? మరలా ప్రాణాన్ని పోసాడు. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తాడు. దేవుడి నుంచి దూరం అయిపోకండి. దేవుడి నుంచి మనం దూరం అయిపోతే లేనిపోని తెప్పలు పడాలి, లేనిపోని కష్టాలు కొని తెచ్చుకోవాలి. దేవుడి నుంచి దూరం అయిపోవద్దు. దేవునికి ఎంత దగ్గరగా ఉంటామో మన బ్రతుకులు అంత బాగుంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఎంత దగ్గరగా ఉంటామో మన బ్రతుకులు అంత బాగుంటాయి. ఆయనకి ఎంత దగ్గరగా ఉంటామో అంతగా మనం దీవించబడతాం. ఆయనకి ఎంత దగ్గరగా ఉంటామో అంతగా ఆత్మీయ జీవితంలో దినదినము మనము వర్ధిల్లుతూ ఉంటాం. దేవునికి దూరంగా అయిపోయి మనం ఏమీ సాధించలేం. అందుకే దేవుడు అంటున్నాడు, ఇప్పుడైనా పర్లే, రండి నా దగ్గరికి, ఇప్పుడైనా పర్లే. తెలుసుకున్నావా? నీ తప్పు తెలుసుకున్నావా? నువ్వు ఎక్కడ తప్పిపోయావో తెలుసుకున్నావా? నీ తప్పేటో నీ పొరపాటేటో తెలుసుకున్నావా? అయితే రా నా దగ్గర, ఇప్పుడైనా పర్లేదు, వచ్చే. నా కుమారుడు, నా కుమార్తె, నేను రెడీగా ఉన్నాను నిన్ను మార్చడానికి, నేను రెడీగా ఉన్నాను నీ బ్రతుకును మార్చడానికి, నీ జీవితాన్ని మార్చడానికి, నీ బ్రతుకును కట్టడానికి నేను రెడీగా ఉన్నాను, నీ పరిస్థితిని మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రా నా దగ్గరికి, ఇప్పుడైనా పర్లేదు, వచ్చాయి. నా సన్నిధిలో వేడుకో, నా సన్నిధిలో మోకరించు, నా సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. నువ్వు కలిగి ఉన్న సిగ్గు అంతటిని కూడా నేను తొలగించేస్తాను. మరెన్నడూ నువ్వు సిగ్గుపడే విధంగా నువ్వు ఉండవు. అనేక మందికి దీవెనకరంగా మారబోతున్నావు. నీ తల ఎత్తుకునే వ్యక్తిగా నువ్వు మారబోతున్నావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తూ అంటున్నాడు, ఒకవేళ నువ్వు బలహీనుడు అనుకుంటున్నావా? అయితే నువ్వు బలహీనుడు అయితే నువ్వు చెప్పు. ఏమని చెప్పాలి? నేను బలాఢ్యుడును. దేని బట్టి భయపడిపోతున్నావు? డబ్బులు లేవని భయపడిపోతున్నావా? ఆరోగ్యం లేదని భయపడిపోతున్నావా? నీ స్థితి బాగాలేదని భయపడిపోతున్నావా? దేనికోసం భయపడిపోతున్నావు? భయపడిపోతున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడి మీద నీకు విశ్వాసం లేదండి. ఏంటిది? నువ్వు నమ్ముకున్న దేవుడి మీద నీకు విశ్వాసం లేదని అర్థం. ఎప్పుడు నువ్వు భయపడుతూ ఉంటాయి. బైబిల్ గ్రంథంలో 365 సార్లు దేవుడు రాయించాడు. ఏమని? భయపడకుడి. ఎన్నిసార్లు? 365 సార్లు. అంటే దాని అర్థమేంటో తెలుసా? రోజుకు ఒకసారి దేవుడు నీకు చెప్తున్న మాట, భయపడొద్దు. ఏ విషయంలో భయపడిపోతున్నావు? ఉద్యోగ విషయంలోనా? భయపడొద్దు. ఏ విషయంలో భయపడిపోతున్నావు? పెళ్లి విషయంలోనా? భయపడొద్దు. ఏ విషయంలో ప్రమోషన్ కోసమో? భయపడొద్దు. ఏ విషయంలో బ్రతుకు మారదనా? భయపడొద్దు. ఏ విషయంలో పిల్లల కోసమో? భయపడొద్దు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నా దేవుడు ముందుగానే నీకు వాగ్దానం ఇచ్చేశాడు, భయపడకుడి. ఏమని? భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నాను.
ఒకసారి యేసు శిష్యులు వాళ్ళు పడవ మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు వాళ్ళు భయపడిపోతుంటే యేసయ్య అన్నాడు, భయపడకుడి నేనే. ఏంటిది? భయపడకుడి నేనే, ఇక్కడ ఉన్నది నేనే, మీరు భయపడవలసిన అవసరము లేదు. నీ పరిస్థితిని మార్చే దేవుణ్ణి నేనే, భయపడొద్దు. నువ్వు దేని కొరకైతే భయపడిపోతున్నావో ఆ భయాల నుండి విడిపించే దేవుణ్ణి నేనే, భయపడొద్దు నువ్వు. ఈరోజు యేసయ్య మనందరితో చెప్తున్న మాట, భయపడొద్దు, దేనికి భయపడొద్దు నువ్వు. నా వాక్కు నీకు తోడుగా ఉంది, నా హస్తము నీకు తోడుగా ఉంది. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం సమయాన్ని గడుపుతామో, ఆయనతో ఎప్పుడైతే ఉంటామో, గొప్ప మేలులు, గొప్ప దీవెనలు, గొప్ప ఆశీర్వాదాలు, అలాగే గొప్ప క్షేమము, ఆత్మీయ జీవితంలో దినదినము వర్ధిల్లుతో మనం ముందుకి వెళ్తాం. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. దేనికి భయపడుతున్నాం? ఎవరిని భయపెడుతున్నాడు? సాతానుగాడా? చెప్పేవాడికి ఏమని చెప్తావు? సాతానా, నా దేవుడు ఎప్పుడో నీ తలను చెదగొట్టేశాడు. చెదగొట్టాడా? చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చెదగా. ఏంటిదంట? ఆయన త్రొక్కడమే కాదు, ఆయన మనకి కూడా అధికారం ఇచ్చే. ఏ అధికారం అది? శీఘ్రముగా సాతాను మీ కాళ్ళ క్రింద చెదగా దొరకొచ్చు. ఆమేన్. దేవుడు తాను చెదగొట్టేశాడు. తాను చేసి మనతో కూడా చెప్తున్నాడు ఏమని? నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు భయపడొద్దు. ఇదిగో సాతాను గారిని కాళ్ళ క్రింద ఏది చెదగొట్టు పర్లేదు. వాడి శక్తి లేదు. వాడి శక్తి ఎప్పుడో నేను తీసేశాను. వాడిని ఏం చేయ? నువ్వు చెదగొట్టాడు. వాడికి అవకాశం ఇవ్వద్దు. చెవులో వచ్చి చెప్తున్నాడా, అమ్మో నీ వల్ల అవుతుందా? ఇన్ని సమస్యలున్నాయే, ఇన్ని అప్పులున్నాయే, ఇన్ని బాధలున్నాయే, నీ వల్ల అవుతుందా అని అంటాడు. దేవుడు అంటాడు, ఏమంటాడు దేవుడు ఏమంటాడు చెప్పండి? అసాధ్యాలను సైతము సాధ్యం చేసే దేవుణ్ణి నేనే. నువ్వెందుకు భయపడుతున్నావు అని అంటాడు. నీ వల్ల కాదంటాడు. దేవుడు అంటున్నాడు, నా నామమున నువ్వేమైనా చేయగలవు. సాతాను కూడా వచ్చి భయపెడతాడు. దేవుడే వచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? సాతాను మాట వింటున్నావా? దేవుడి మాట వింటున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడి మాట నువ్వు ఆలకించినట్లయితే దేవుడు ఇస్తున్న వాగ్దానాలన్నీ మనం పొందుకుంటామండి. మరి అన్ని నువ్వు సిగ్గు నొందవు. నువ్వు ఆయన నామం ప్రార్థిస్తే ఆయన ఇస్తాడు. మూడవది, ఒకవేళ నీకున్న పరిస్థితిని బట్టి నువ్వు దిగులుగా ఉన్నట్లయితే, బలహీనుడిగా ఉన్నట్లయితే ఏమని చెప్పాలి? నేను బలాఢ్యుడు. చెప్పండి, మీ పక్క వాళ్ళకి సెకండ్ చెప్పండి, నువ్వు బలాఢ్యుడు అని చెప్పండి అమ్మా. ఇక నుంచి నువ్వు బలహీనుడు కాదు. చెప్పండి గట్టిగా, ఇక నుంచి నువ్వు బలహీనుడు కాదు. అందరూ చెప్పాలి, ఎవరు మిగలకూడదు. మా నాన్నకి చెప్పు, ఇక మనకి ఎవరు చెప్పలేదు చెప్పాలి. చెప్పండి, ఇక్కడి నుంచి సెకండ్ ఇవ్వండి ఒకసారి. పక్కకు సెకండ్ ఇవ్వండి. నేను చెప్పినట్టు చెప్పండి. ఇక్కడి నుంచి నీవు బలహీనురాలవు కాదు. దేవునిని బట్టి మనము బలవంతులము. ఆమేన్. ఎస్, దేవుని బట్టి మనము బలవంతులము. ఈ మాట మనం విశ్వసించి మనం ప్రార్థన చేసినప్పుడు కనుక ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయండి. గొప్ప అద్భుతాలు తన్నుకుండా వస్తాయి మన జీవితంలోకి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక భక్తుడు అంటాడు, నీకు ప్రార్థన చేయడం అలవాటైతే అద్భుతాలు నీ బానిసలు అయిపోతాయంట. ఏంటిది? ప్రార్థన చేయడం నీకు అలవాటు అయిపోతే అద్భుతాలు నీ బానిస అయిపోతాయి. బానిస అంటే ఏంటిది? ఉండలేడు. తాగుడు బానిస అయిపోతాడు. ఆ తాగుడు లేకపోతే ఉండలేడు. సిగరెట్ కాల్చినాడు, రే కూర్చోండి. సిగరెట్ కాల్చినాడు, సిగరెట్కి బానిస అయిపోతాడు. ఆ సిగరెట్ కాల్చకపోతే ఉండలేడు. అబద్ధాలు ఆడేవాడు అబద్ధాలకి బానిస అయిపోతాడు. అబద్ధాలు ఆడకుండా
ఉండలేడు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆ అద్భుతాలు నీ బానిసలుగా మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏది ప్రార్థన చేస్తావో ఆయన నామమున అద్భుతాలు జరిగిపోతాయి. అంతే, అద్భుతాలు జరిగిపోతాయి. అందులో వేరే డౌట్ లేదు. ఇంకా దేవుని వాక్యము చాలా సత్యమైనది. ఆయన వాక్యములో ఏది కూడా పొల్లైనను తప్పిపోదు. ప్రార్థన చేయండి. ప్రభువా నా జీవితంలో ఇది కావాలి, ప్రార్థన చేయి. దేవుడు ఏం చేస్తాడు? ప్రార్థన చేసేవారికి అద్భుతాలు పెద్ద లెక్కంగా. దేవునికి స్తోత్రం. అద్భుతాలు పెద్ద లెక్కంగా. ఈ అద్భుతాలుగా ఎక్కడెక్కడ పరిగెట్టే అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయు, ఎట్టి విధమైనదైనా వదిలిపోవాల్సిందే. నువ్వు ప్రార్థన చెయ్యు, ఎట్టి విధమైనదైనా నీ దగ్గరికి రావాల్సిందే. పోవడమైనా అవ్వాలి, రావడమైనా అవ్వాలి. ఎప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. మీ పక్కోడికి మళ్ళీ సెకండ్ ఇచ్చి చెప్పండి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు నీకు జరుగుతాయి, అద్భుతాలు నీ బానిసలు అయిపోతాయి. కాబట్టి ప్రార్థన చేయడం మానొద్దు. ప్రతిరోజు ప్రార్థన చేయి. ఆమేన్. ఎస్, ప్రతిరోజు మనం ప్రార్థన చేయగలిగితే బోల్డ్ సాక్ష్యాలు. ప్రతి వారం లెగిసిపోతారు మీరు సాక్ష్యాలు చెప్పడానికి. చెప్పాలి ప్రభు సన్నిధిలో. అంత గొప్ప దయగలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. కృప కలిగిన దేవుడు మన జీవితాల్లో ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఎవరో ఆయన దగ్గరికి వచ్చి ఇప్పుడైనా దేవుడు వాక్యం చెప్తుందా లేదా? ఇప్పుడైనా సరే, ఇప్పుడైనా పర్లే, ఏం పర్లే, ఎవరెవరో ఏదేదో అన్నా అయినా పట్టించుకోదు. ఇప్పుడైనా సరే నువ్వు వచ్చి నా దగ్గరికి ప్రార్థన చేస్తే నేను మరన్నడు నువ్వు సిగ్గుపడకుండా నేను చేస్తాను, నిన్ను రక్షిస్తాను, నువ్వు ప్రార్థించేది నేను ఇస్తాను, నువ్వు బలహీనంగా ఉన్న ప్రతిసారి నేను నిన్ను బలపరుస్తాను, నా నామమున గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో మోకరించి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం.